ప్రతిదాకా నీలాగా దిగజారిపోయి, నీలాగా ఆడ ఇలా వెనక్కి తిరుక్కుంటా బతుకుతాననుకుంటున్నావేంది? మినిస్టర్ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై జబర్దస్త్ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ కిరా కార్పిష్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. డైమండ్ రాణి రోజా అంటూ నువ్వెంత నీ బతుకెంత అన్నట్లుగా నువ్వేమైనా ఆస్కార్ యాక్టింగ్ యాక్టర్వా? జబర్దస్త్ చేసే వాళ్ళల్లో 10% యాక్టింగ్ కూడా నీకు రాదు అంటూ ఈసారి నగిరిలో నీకు డిపాజిట్లు కూడా రావు అంటూ ఆఫ్టర్ ఎలక్షన్స్ నీ బతుకేంటో అందరికీ తెలుస్తుంది అంటూ నోటికి ఎడా పెడా వాగేస్తూ కిరా కార్పి విపరీతంగా ఫైర్ అయ్యారు రోజాపై. మమ్మల్ని గౌరవించి మాట్లాడితే రోజా గారు అంటాం, మమ్మల్ని గౌరవించినప్పుడు మేము డైమండ్ రాణి రోజానే అంటామంటూ జబర్దస్త్ లో ఉండేవాళ్ళు ఆది, కిరా కార్పి, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ వీళ్ళందరూ నీకు చిన్న ప్రాణాల్లా కనిపిస్తున్నారా? నువ్వేమైనా నేషనల్ అవార్డు ఆర్టిస్ట్వా? నువ్వేమైనా 15 నేషనల్ అవార్డు కొట్టావా? లేకపోతే 10 ఆస్కార్ అవార్డులు ఏమైనా కొట్టావా? ఎవరా నీ డైమండ్ రాణి అంటూ వాళ్ళేదో వాళ్ళ స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు, నీకేంటి నొప్పి అంటూ. పవన్ కళ్యాణ్ గారంటే వాళ్ళకి ఇష్టం, అందుకే వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, నీకేంటి నొప్పి అంటూ. మీరు చేసే అవినీతిపై వ్యతిరేకత ఉంది గనుక నీకు దమ్ముంటే గెటప్ శ్రీను చేయగలిగే క్యారెక్టర్ నీ జీవితంలో ఒక్కటైనా చేసావా? ఇస్తే నీకు నువ్వు చేయగలవా? నీకంత సీనుందా అంటూ. సుడిగాలి సుధీర్ మ్యాజిక్ చేశాడు, సినిమా హీరో అయ్యాడు, సుడిగాలి సుధీర్ కున్న క్రేజ్ అయినా నీకుందా అంటూ. హైపరాది జబర్దస్త్ కి వచ్చిన తర్వాత జబర్దస్త్ చరిత్రే మారింది, నువ్వేం పీకావంటూ హైపరాది ఒక ట్రెండ్ సెట్టింగ్ చేశారు, వాడితో నువ్వు పోటీ పడగలవా అంటూ. నీ బతుక్కి ఎప్పుడైనా నువ్వు మంచిగా యాక్టింగ్ చేసావా? ఎందుకు నీకు ఎవరు ఏ మాట అనకుండా నీకెందుకు ఎంత బొలపెక్కువ అంటూ. నీ పని నువ్వు చూసుకో, ఈసారి నీకు నగిరిలో డిపాజిట్లు కూడా రావు, ఇది గుర్తుపెట్టుకో అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు కిరా కార్పి.